జనసేనలో కొత్తపేట టికెట్ పంచాయతీ కాకరేపుతోంది. ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంపై జనసేన శ్రేణులు భగ్గుమంటున్నారు. పార్టీ కార్యాలయంలో జెండాలు పీకేసి ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు తొలగించి దగ్ధం చేశారు జనసేన బీసీ నాయకులు. తమపై అధికార పార్టీ నాయకులు ఎన్ని ఒత్తిళ్లు కేసులు పెట్టినా పార్టీ కోసం కట్టుబడి ఉన్నామన్నారు. చంద్రబాబు మంత్రాలు చదువుతున్నట్లు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటే పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ నిజంగానే ప్యాకేజీ స్టార్ అంటూ తమను హేళన చేస్తున్నారని ఆక్రోశించారు. కొత్తపేట టికెట్ జనసేనకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. జనసేనలో కొత్తపేట టికెట్ పంచాయతీ కాకరేపుతోంది. ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంపై జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి. పార్టీ కార్యాలయంలో జెండాలు పీకేసి ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు తొలగించి దగ్ధం చేశారు జనసేన బీసీ నాయకులు. తమపై అధికార పార్టీ నాయకులు ఎన్ని ఒత్తిళ్లు కేసులు పెట్టినా పార్టీ కోసం కట్టుబడి ఉన్నామన్నారు. చంద్రబాబు మంత్రాలు చదువుతున్నట్లు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటే పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ నిజంగానే ప్యాకేజీ స్టార్ అంటూ తమను హేళన చేస్తున్నారని ఆక్రోశించారు. కొత్తపేట టికెట్ జనసేనకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కాపులున్నంత ఇదిగా ఎవరో లేరు. కానీ ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. ఇది ఎంతవరకు సబు అని మేము అడుగుతున్నాం. మాకు బండారు శ్రీధర్కి ఇక్కడ టికెట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము రోడ్ల మీద నిరసన చేస్తాం. మాకు టికెట్ ఇచ్చేంత వరకు మేము ఇది వదలం. మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు. వేళ అయితే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బండారు శ్రీని గారికి టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదు. ఇది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి. మాకు బండారు శ్రీని గారికి టికెట్ ఇవ్వాలి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, కొత్తపేట టికెట్ పంచాయతీ ప్రస్తుతం కాకరేపుతున్నట్టు తెలుస్తోంది. మనం ఎన్టీవీ స్క్రీన్పై కూడా దృశ్యాలు చూస్తూ ఉన్నాము. జనసేన ఫ్లెక్సీల్ని కాలుస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. జనసేన టికెట్ కొత్తపేట కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో ఒక్కసారిగా జన సైనికుల్లో ఆగ్రహం కట్టిన తెలుసుకున్నది. అక్కడ కొత్తపేట టికెట్ టీడీపీకి కేటాయించడంతో అక్కడ అంతా జన సైనికులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతున్నది. పార్టీ కోసం ఆది నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్న జనసేనకి కాకుండా టీడీపీకి ఇవ్వడాన్ని వాళ్ళందరూ కూడా తప్పుపడుతున్నారు. దీనిపైన వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఆలమూరు మండలంలో ఉన్న పార్టీ కార్యాలయం యొక్క జెండాలని అలాగే ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా తిప్పివేసి రోడ్డు పైన పాడివేసి వాటికి నిప్పు పెట్టడం కూడా జరిగింది. అవన్నీ కూడా ఫ్లెక్సీలు అన్ని కూడా పూర్తిగా దగ్ధం చేసింది. అలాగే మరో పక్కన దీనికి సంబంధించి ఆలమూరు కార్యాలయానికి సంబంధించి ఆలమూరులోని జనసేన పార్టీ కార్యాలయాన్ని అంతటినీ కూడా ఆ కార్యాలయాన్ని కూడా తాళం వేసి ఉండడం జరిగింది. మరో పక్కన చూసినట్లయితే ఈ జనసేన పార్టీకి సంబంధించిన టికెట్ ఆశించిన జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాస్ కి టికెట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఎప్పటికైనా అధిష్టానం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని చంద్రబాబు నాయుడు మంత్రాలు చదువుతున్నట్టు టీడీపీ అభ్యర్థుల లిస్టుని అక్కడ చదువుతుంటే మరో పక్కన నోరు మెదపడగా పవన్ కళ్యాణ్ కూర్చున్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎలాగైనా సరే ఈ టికెట్ కొత్తపేట టికెట్ ను జనసేన పార్టీకి కేటాయించాలని చెప్పేసి జనతా కూడా చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించి అక్కడ కొత్తపేట ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ తన పార్టీ శ్రేణులతోటి అభిమానులతో కలిసి కొత్తపేటలోని కాపు కళ్యాణ మండపంలోని ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ఆ సమావేశంలోని తన భవిష్యత్తుకు సంబంధించిన కార్యకలాపాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, టికెట్ అయితే తనకు కేటాయించకపోతే అధిష్టానానికి ఏ విధంగా అల్టిమేటం జారీ చేయాలనే దాని మీద మొత్తం సమాలోచనలు చేయడం జరుగుతున్నది. సమావేశం ఇప్పటికే ప్రారంభం కావడం జరిగింది. సమావేశంలోని అందరూ కూడా నేతలు అందరూ కూడా ప్రసంగిస్తున్న వాళ్ళందరూ కూడా తీవ్ర ఆదేశాలు వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా జనసేన పార్టీకే
కొత్తపేట టికెట్ కేటాయించాలని చెప్పేసి ఈ మేరకు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీన్ని లేని పక్షంలో తమంతా కూడా మూకుమ్మడి రాజీనామాలు చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తున్నది. దీని మీద వాళ్ళందరూ కూడా ఈ మేరకు తమ అల్టిమేటాన్ని అధిష్టానాన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇక్కడ పార్టీకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అసలు అధిష్టానం దీని మీద ఏం సమాధానం చెప్తాదనే దాని మీద వేసి చూడటం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే తన నిర్ణయం తీసుకుని టీడీపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి తిరిగి జనసేనకి టికెట్ కేటాయిస్తారా లేదా అనే దాని మీద